ఒక మాట బ్రదర్, సరే ఎవరికైనా కుటుంబం ఉంటుంది, ఏ నాయకుడికైనా ఏ పార్టీ అధినేతకైనా కుటుంబం ఉంటుంది, వాళ్ళ కుటుంబ విషయాలు ఉంటాయి, అది కుటుంబం వరకు ఓకే. కానీ ఒక్కటి మనం గమనించాల్సింది, కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులు కుటుంబ అధినేతను చూసినప్పుడు కుటుంబ అధినేతగానే ఎక్కువ చూస్తారు. రాజకీయంగా చూసినప్పుడు కుటుంబానికి అవతల ఉండేటువంటి రాజకీయ నాయకులకు ఉండేంత లోతైన పరిశీలన కుటుంబ సభ్యులు కొన్నిసార్లు ఉండకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు నేను గర్వంగా చెప్తాను, నేను కేసీఆర్ను 99% అర్థం చేసుకుంటా, అంచనా వేసుకుంటా ఏ క్షణాన కేసీఆర్ ఆలోచన ధోరణి ఎట్లుంటుంది అనేది. ఈ 99% దగ్గరగా కుటుంబ సభ్యులు ఉన్నారని నేనైతే అనుకోను. అనేది అది. కాబట్టి కేసీఆర్కు ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలు, ఆయనకుండే చతురత, ఆయనకుండేటువంటి వ్యూహము, ఆయనకుండేటువంటి ముందు చూపు, ఆయనకుండేటువంటి సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి ఏందో చేసి గిలిగిలి చేసి వెనక నుంచి ఏందో చేసేంత అంత బేలుగానే ఉన్నాడు ఆ కేసీఆర్. కేసీఆర్ ఈజ్ ఏ లెజెండ్, కేసీఆర్ ఈజ్ ఏ క్రూసైడర్. కేసీఆర్ను తప్పుదోవ పట్టించేంత ఆలోచన ఎవరైనా చేస్తే కూడా దానికి ఆస్కారం ఇచ్చి ఆ ఒచ్చులో పడేంత బలహీనుడు ఆ కేసీఆర్. అయితే తెలంగాణ సాధించేవాడా? దేశంలోని ఇన్ని పార్టీలను ఒప్పించేవాడా? అట్లా అంటున్నారంటేనే కేసీఆర్ను 100% అర్థం చేసుకోలేదని నేను అనుకుంటా. అది నా భావన. సరే నేనేమంటున్నానంటే షీఈ్ లైక్ మై ఓన్ డాటర్. నా డాటర్ కంటే పెద్దది, మా చెల్లెల కంటే చిన్నది. మా అధినేత కూతురు, మాకు కూడా సొంత కూతురు లాంటిది. మాకు అదే వాత్సల్యం ఉంటుంది. ఇప్పుడు రామన్న మంచోడు అనే మాట సంతోషం, హరీష్ అన్న చాలా మంచోడు అనేటువంటి మాట 10 సార్లు అన్నది కదా. మరి అది కూడా ప్రామాణికంగా తీసుకోండి మీరు. సరే, మనసు కష్టం కలిగినప్పుడు ఏదైనా అవతలి వాళ్ళను మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, లేకుంటే మనల్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, కొన్ని పొరపచ్చాలు ఉన్నప్పుడు కొంత భావావేశంతోన ఎమోషనల్గా ఏదైనా మాట్లాడితే మాట్లాడిండవచ్చు. సరే, వాళ్ళు ఏమన్నా మళ్ళీ పునరాలోచించుకుంటారేమో చూద్దాం. అంటే నేను ఏమంటున్నానంటే, అందుకే ఇంతకుముందు చెప్పాను, తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన పైన ఒక కేసు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ఆడబిడ్డను అందరం బాధపడ్డాం, కుటుంబ సభ్యులు బాధపడ్డారు. అన్నలాంటి హరీష్, సొంత అన్నైనటువంటి కేటీఆర్, ఆమె బయటకు వచ్చే వరకు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయవాదులు సంప్రదించి చట్టపరంగా చేయవలసినటువంటి అనేక ప్రయత్నాలు వాళ్ళని చేసినారు. పట్టించుకోలేదనేటువంటి మాట సరైంది కాదు. 1. 2, సరే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఏదైనా మాట్లాడి ఉన్నా, ఎవరైనా ఏదైనా ప్రచారం చేసి ఉన్నా, అది ఎవరైనా ఖండించాల్సిందే. ఖండించలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చెప్పే వాళ్ళకి చెప్పి తిరిగి చెప్పింటారు కదా, చెప్పకుండా ఉండరు కదా.